వి స్టార్టెడ్ నోటీసింగ్ దిస్ ఫేషియల్ హెయిర్ ఇక్కడ కానీ జనరలీ గర్ల్స్కి వస్తుంది. దట్స్ వెరీ కామన్, అందరికీ తెలుసు ఆ విషయం. నాకు పీసీఓడి వచ్చింది బికాస్ ఐ వాజ్ ఇంటూ స్పోర్ట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు సడన్ గా రేపు షూట్ ఉంటుంది, ఫేషియల్ హెయిర్ వచ్చేస్తుంది. అర్ధరాత్రి నేను వెళ్ళి ఇప్పుడు రేపు షూటింగ్ ఉందని చెప్తారు వాళ్ళు సాయంత్రం, గబుక్కని ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ అన్ యాక్సెస్ టు పార్లర్ ఆర్ సంథింగ్ లైక్ ఇప్పుడు ఊళ్ళకి వెళ్ళి కూడా నేను షోస్ ఇవన్నీ పర్ఫామ్ చేయడం వద్దు. వస్తే ఏం చేశాను అప్పటి నుంచి ఇంకా లైక్ 2024లో కొన్ని బాండ్స్ తర్వాత కొన్ని బాండ్స్ డజంట్ స్టే లాంగ్ అని చెప్పి కొన్ని బాండ్స్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం అస్సలు. అసలు మామూలుగా హాయ్ హాయ్ అంటాం, బాయ్ బాయ్ అంటాం. అట్లాంటి వాళ్ళు వై ఈజ్ ఎవ్రీథింగ్ లైక్ సపోర్టివ్ అంటే మీరు అబ్బాయిలాగా కనిపించడానికి ఎవ్రీ ఆస్పెక్ట్ ఆర్ ఎవ్రీ సిచ్యుయేషన్ అట్లా అవుతుందా, లేదంటే ఎందుకు వి డోంట్ అండర్స్టాండ్? అదే నాకు అర్థం కాదు. మా వాళ్ళు అడుగుతారు, నాని అడుగుతుంది, ఒరే కరెక్ట్గా నీకు షేప్లో ఎలా వస్తాయి సైడ్లో వచ్చి అని అడుగుతుంది. నాకే తెలీదు, నిజంగా నాకే తెలీదు. బట్ యు హావ్ ప్రెటీ స్మైల్. అంటే సి మీరు మాట్లాడతారు న్యాచురల్ యాక్టింగ్ ఉంది అండ్ ఆల్, బట్ అక్క న్యాచురల్ యాక్టింగ్ లేదే, యాక్టింగ్ రాదు, చూపిస్తారు అంతే. సో నువ్వేం యాక్టింగ్ చేయకు, జస్ట్ ఇట్లా స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నావో ఆన్ స్క్రీన్ అలానే అంతే. డైలాగ్స్ కూడా లక్కీగా అలాగే ఉన్నాయి. మొన్న అసలు నాకు డ్రాప్స్ జగపతి బాబు గారు అన్ని అందరు దున్నేస్తున్నాను, ర్యాగింగ్ చేసేస్తున్నాను చెట్లు అందరు. ఆయన వచ్చి నమస్తే మేడం అన్నారు బేస్ వాయిస్లో. మొత్తం అప్పటిదాకా చదివిన పేజీలు అన్నీ ఎగిరిపోయినాయి. మేబీ ఒక గర్ల్ లాగానే మొత్తం కంప్లీట్ అపియరెన్స్ ఉంటే యూఆర్ లైక్ ఒక మంచి హీరోయిన్ మెటీరియల్. యూ హ్యావ్ వెరీ గుడ్ స్కిన్, సో బ్యూటిఫుల్ అండ్ ప్రెటీ. ఏమంటే మాస్టరు ఏదో అంటుంది, ఇది నేను చూడలే. అయిందా, బాగా అయిందా? చాలా సార్లు చాలా మంది దగ్గర చెప్తుంటాం, ఆవిడ ఏదో ట్రై చేస్తూ ఉంటాడు, ఎవరికో దోళ్ళు ఇచ్చేస్తుంది. అయిందా, బాగా అయిందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నోటి దుల వల్ల ప్రాబ్లం అవ్వలేదా ఇప్పుడు? అవుతుంది ఎనీ సిచ్యువేషన్. నోటిదోల ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక అమ్మాయితో ఏమన్నా మాట్లాడే అనుకో, ఏదైనా కుసుక్కున్నాను అనుకో, దాని మూడు నిజంగా నాకు మూడ్ స్వింగ్స్ ఉండవు. ఎందుకట్లా అంటే పీపుల్ సే దట్ పిఎంఎస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద పీరియడ్స్ అండ్ ఆల్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి అంటారు, కానీ నాకు ఎప్పుడు ఐ నెవర్ ఫేస్డ్ మూడ్. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను లుంబిని బూంచలా. యెట్ అనదర్ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ ఫర్ యూ. వేరియస్ ఫిల్మ్స్ లో తన న్యాచురల్ యాక్టింగ్ చూసాము, పర్ఫార్మర్ కూడా. లాస్ట్ నైట్ ఆర్ బిఫోర్ లాస్ట్ నైట్ కాన్సర్ట్ నుండా? కాన్సర్ట్స్ ఐ రోమ్ అరౌండ్, ఎక్కువ తిరుగుతూ ఉంటాను. లోకల్ ఈవెంట్స్ ఇట్లాంటివన్నీ రకరకాల ఊళ్ళలో అది తిరుగుతూ ఉంటాను. బికాస్ నాకు బేసిక్గా సింగింగ్ పర్ఫార్మెన్సెస్ అంటే ఇష్టం. ఐ డూ ఇట్ అవుట్ ఆఫ్ ప్యాషన్. Of course for money. Of course they'll pay. Of course they pay no. They pay no. అది ఉంటుంది, బట్ స్టిల్ నాకు ప్యాషన్ కొద్దీ అలా ట్రావెల్ చేసి అట్లా తిరుగుతూ ఉంటాను. అండ్ ఇంకొక సెల్ఫిష్ మోటివ్ కూడా ఉంది, ఎందుకంటే అటువైపు ఆంధ్ర సైడ్ ఎక్కువ తీసుకుంటా ఉంటాను, సో దట్ ఐ కెన్ స్పెండ్ మోర్ టైమ్ విత్ డాడ్. ఓకే, అలా వెళ్ళిపోయి మేము ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తుంటాం. ఓకే, వాడిని హాస్పిటల్ ముగిచ్చేసి మరీ తిప్పుకుంటూ ఉంటాను. ఓకే, ఫాదర్ ఇస్ అ డాక్టర్. ఓకే, సో వస్తుంటారు మీ కాన్సర్ట్స్ కి? అన్ని వస్తుంటాడు, అప్పుడప్పుడు రూమ్ లో పడుకుంటాడు. కాన్సర్ట్ అయిపోయే టైంకి నిద్రలేసి అప్పుడు తిరిగి డ్రైవ్ చేయడంలో వాడికి ఆనందం ఉంది. సో దట్స్ హౌ ఇట్ ఇస్. నైస్. సో హౌ వాస్ ద కాన్సర్ట్? అంటే యు ఆర్ లైక్ ఆ ప్లేస్ లో, ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో యు లివ్, అంటే దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యు, రైట్? ఎనీ ప్లేస్ అంతే. ఆల్రెడీ స్టార్ట్ కాకర ఉంది, రచ్చ స్టార్ట్ అయిపోయింది. ఐ అండర్స్టూడ్ దాట్. సో ఎలా ఉంటుంది అంటే లైక్ వాట్ మేక్స్ యూ, అంటే యు ఆర్ this kind of a person since childhood or any series of things like that? చిప్పు చిన్నదే మొత్తం రివైండ్ అవన్నీ బటన్ అవన్నీ చాలా ఇది ఉంటుంది, బట్ మోస్ట్లీ ప్రెజెంట్ మైండెడ్ పర్సన్. లాస్ట్ 1 year I became more present minded and blunt అంతే. Okay, to the face ఇంకా ఎక్కువ అయిపోయింది అంతే. అలా అవుతా ఉంటుందా, అనుభవాలు నేర్పిస్తూ ఉంటాయి. ఓ వావ్. ఓకే, హియర్ కమింగ్ టు ద పాయింట్. అంటే అనుభవాలు చాలా ఉంటాయి. ఓకే, 2024లో కొన్ని బాండ్స్ తర్వాత కొన్ని బాండ్స్
డజంట్ స్టే లాంగ్ అని చెప్పి Ah. కొటేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే, వాట్ వాస్ సరే. దాట్ అబౌట్? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మనకి కరెక్ట్ టైంలో ఫ్రెండ్షిప్స్ వస్తూ ఉంటాయి. లేదు ఈ మనిషి మనకి మంచి ఫ్రెండ్ ఇట్లా అట్లా అనుకుంటాం. వాళ్ళు అంటారు నేను నేను అందరిలా కాదు, నేను చాలా ఇలా ఉంటా అలా ఉంటా అలా ఉంటా అని చెప్తారు. మళ్ళీ బొక్కేశారు నువ్వు తేడా కొడుతుంటా. అందుకని సర్టన్ కొన్ని బాండ్స్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం అస్సలు. అసలు మామూలుగా హాయ్ హాయ్ అంటాం, బాయ్ బాయ్ అంటాం. అట్లాంటి వాళ్ళు వెన్ దే స్టాండ్ ఫర్ యూ అండ్ హూమ్ వీ ట్రస్ట్, వెన్ దే డోంట్ స్టాండ్ ఫర్ యూ, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటాయి. ఇది కొత్త ఏం కాదు, అందరికీ కొత్త కాదు. ఆఫ్ కోర్స్ యా. దట్స్ హౌ ఇట్ ఇస్. అంటే సి మీరు మాట్లాడతారు న్యాచురల్ యాక్టింగ్ ఉంది అండ్ ఆల్, బట్ అక్క నేచురల్ యాక్టింగ్ లేదే, యాక్టింగ్ రాదు, నేచురల్ చూపిస్తారు అంతే. మా డైలాగ్ కూడా అట్లాగే డిజైన్ చేసి ఉంటాయి. ఆ పంచులో అన్ని రాసుకుంటుంటారు, ఏదో కామెడీ అలాగే నోటితో మామూలుగానే ఎక్కువ కాబట్టి బేసిక్ గా అట్లా నడుస్తుంది అంతే. ఓకే, సో నువ్వేం యాక్టింగ్ చేయకు, జస్ట్ అట్లా స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నావు ఆన్ స్క్రీన్ అలానే అంతే. డైలాగ్స్ కూడా లక్కీగా అలాగే ఉన్నాయి. మొన్న అసలు నాకు డ్రాప్స్ జగపతి బాబు గారు. ఓ ఓకే. నాది పోలీస్ క్యారెక్టర్. సో జగపతి బాబు గారితో కొంచెం రౌడీ పోలీస్ లాంటి క్యారెక్టర్ నాది. ఆయన అసలు అప్పటిదాకా ఇంకా రిహార్సల్స్లో వచ్చారు, ఈ డైలాగు, ఈ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడడం, ఇటు అటు అన్నీ చెప్పారు. అన్నీ అందరు దున్నేస్తున్నాను, ర్యాగింగ్ చేసేస్తున్నాను చెట్లు అందరు. ఆయన వచ్చి నమస్తే మేడం అన్నారు బేస్ వాయిస్లో. మొత్తం అప్పటిదాకా చదివిన పేజీలు అన్నీ ఎగిరిపోయినాయి. ఈ డైలాగు చెప్పాలరా చెయ్యి అడుగుతుంది. ఆ తర్వాత షార్ట్ తర్వాత ఈవెన్ డైరెక్టర్ ఆల్సో కేమ్ అండ్ టోల్డ్ మీ కామ్ డౌన్ అని. జగపతి బాబు గారు కూడా కూల్ చెప్పు అన్నారు. అదంతా బాగానే ఉంది. నా పక్కన ఇంకొకళ్ళు కూర్చుని ఉన్నారన్నమాట. యాక్చువల్లీ పోలీస్ ఎస్ఐ ఎలా కూర్చుంటే పక్కన ఇంకో కానిస్టేబుల్ ఉంటాడు. ఆయనకు ఒక్కడికి అర్థమైంది చేతులు ఎలా వణుకుతున్నాయో అని. మిగతా ఎవరు తెలియదు కదా. సో అన్నాను, మా డిఓపిని అన్నాను, భయ్యా నువ్వు కింద పెట్టుంటే కింద కాళ్ళు ఎలా వణుకుతున్నాయి నీకు అర్థమయ్యేది భయ్యా అన్న. అంతేగాని సో యా ఐ ఫెల్ట్ దట్స్ ఎటకారం కైండ్ ఆఫ్ ఎ రోల్. అండ్ అలా ఏందిరా ఏం చేస్తున్నావు ఇట్లా మాట్లాడే రోల్ అనమాట. కానీ అది చెప్పచ్చు, దట్ ఈస్ ఫైన్. మనలో రఫ్ సైడ్ కూడా ఉంటుంది కాబట్టి ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఆయన ఒక్కసారి చూసి ఆయన బేస్ వాయిస్ ఒక్క మాట మాట్లాడగానే అన్నీ వెళ్ళిపోయినాయి అమ్మ బుర్రలోంచి. డైలాగులు కూడా వెళ్ళిపోయినాయి. అంటే ఎందుకలా భయం వేసింది సడన్ గా బేస్ వాయిస్ విని. హీఈస్ అ వెరీ రెస్పెక్టబుల్ యాక్టర్ అండ్ ఐ అడ్మైర్ హిమ్ అ లాట్. అంటే పెద్దవాళ్ళతో అంతకుముందు చేయడం కూడా జరిగింది. బట్ ఈయన స్టేచర్ అది అలా సీరియస్ గా అలా వస్తే, ఆ తర్వాత ఇంకా బ్రేక్ తర్వాత ఇద్దరం బయట కూర్చొని మాట్లాడుకోవడం అలాంటివన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఐ వాజ్ లైక్ ఈజ్డ్ అప్. మొత్తం షూటింగ్ అయిపోయాక నువ్వు కావాలని డ్రామా చేసావు కదా, భయం లేదు ఏం లేదు కదా నేనంటే, ఊరికే అలా కదా అన్నాడు. లేదండి బాబు మీకు నిజంగా అర్థం కావట్లేదు, ఆ టైంలో నా పరిస్థితి వేరు, తర్వాత మీతో మాట్లాడి నెమ్మది ఈజీ వచ్చాక పరిస్థితి వేరు అని చెప్పేసాను. ఓకే ఓకే. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి కదా అట్లా. యా. సో అట్లా ఒక అఫ్ కోర్స్ ఇన్ని ఫిల్మ్స్ చేసినప్పుడు ఇప్పుడు రీసెంట్ మెమరీ ఐ గెస్ అది కదా. రీసెంట్ అంటే కొన్ని రోజుల క్రితం, ఓకే, కొన్ని సంవత్సరాల క్రితం ఇలా ఏదైనా గుర్తుపెట్టుకున్నప్పుడు. యా, సమాంతతో ఆ సీన్ చేసినప్పుడు ఏదో డైలాగ్ మర్చిపోవడం ఏదో చెప్పి ఒక స్టెప్ వేసా ఓ బేబీలో ఏదో 2-3 టేకులు అయినాయి అక్కడ. అయితే అది తర్వాత రోలింగ్ టైటిల్స్ లో కూడా పెట్టారు. అది ఏందో ఇలా ఒక గెంత డైలాగ్ మర్చిపోయి. అలాగే అప్పుడు ఓ బేబీలో కూడా ఇలాంటిది ఇంకోటి కూడా అయింది. అంటే నాకు అది కొరియన్ మేక్ కదా అది. సో కొంచెం హెయిర్ అది కావాలి, ప్రాపర్ ఫెమినైన్ క్యారెక్టర్ అని చెప్పి, మన ఫెమినైన్గా చూపించుంటే చాలా కష్టం, తలప్రాణ తోక వస్తుంది. అయితే ఆ హెయిర్ అది పెట్టారనమాట. ఒకసారి షార్ట్ అందరు రెడీగా ఉన్నారు, శౌర్య శామ్ అందరు రెడీగా ఉన్నారు. జప్పని భాయిజాన్ ఒక్క అరుపు అరవగానే పరిగెట్టుకు వచ్చా, అది పెట్టుకోవడం మర్చిపోయా. భాయిజానీస్ నందిని రెడ్డి. ఓకే. సో అలా పరిగెట్టుకు వచ్చేసరికి ఒక్క అరుపు వచ్చింది, వెంటనే వాళ్ళు వచ్చి అక్కడ పెట్టేశారు. బట్ యు ఆర్ లైక్ మోర్ చిల్ లవ్ కైండ్ ఆఫ్ పర్సన్ కదా. అంటే కోపం వస్తే కూడా అది చాలా రేర్ వస్తుంది, చాలా రేర్. సో ఐ థింక్ యూ హ్యావ్ అ వెరీ సెన్సిటివ్ సైడ్ as well. యా, సెన్సిటివ్ సైడ్ ఉంటుంది. అటు అప్పుడప్పుడు
పేషెన్స్ ఎక్కువే. ఐఎమ్ ఐ పేషెంట్ పర్సన్. సో అండ్ వెరీ కేరింగ్ పర్సన్. అంతే, అందరికీ కేర్ చూపించడం నాకు ఇష్టం. ఓకే, సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ఆర్ మేబీ ఒక స్టాండ్ ఉంటుంది కదా రిలేషన్షిప్స్ కానీ, ఓకే, మ్యారేజ్ ఇస్ యునో a long journey which you have to give yourself completely. Too much of expectations లేకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఏం జరగబోతుందో ఎవడికి తెలియదు. కొంచెం అడ్జస్టబిలిటీ అవతల ఇద్దరు ఈక్వల్స్ ముందు, ఈక్వల్స్ మధ్యలో జరిగేదే మ్యారేజ్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ మనకి అట్లా కొంచెం దూరంగా ఉంటుంది. మన టైం ఇవ్వగలిగినప్పుడు మనం ఇది చేయాలి. మన టైం ఇవ్వలేమని మనకు తెలుసు. అండ్ పీపుల్ హూ కాంట్ గివ్ టైమ్ ఫర్ ఫ్యామిలీ, అట్లాంటి వాళ్ళు మ్యారేజ్ తీసుకుని వాళ్ళ టైం వాళ్ళేమో ఏదో డిప్రైవ్ అయ్యి పెరగడం పిల్లలు ఇట్లాంటివన్నీ ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. సో యువర్ సెల్ఫ్ ఒక మంచి హ్యాపీ చైల్డ్ లాగా అనిపిస్తున్నారు. బట్ దిస్ ఇస్ ఎ కాంట్రాస్ట్ అంటే మీరు చెప్పేది. అంటే ఎందుకు అలా అట్లాంటి అందరినీ చూస్తుంటాం కదా, ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటాం. సమ్ టైమ్స్ ఈవెన్ we give counseling and all these things, so we know all these kind of things. అంటే నాకు నా లైఫ్ అలాగ వెళ్తూ అలాగ పాటలు పాడుకుంటూ ఈవెంట్స్కి వెళ్తూ పిచ్చ యాక్టివ్గా. ఇంట్లో నేను చాలా తక్కువ ఉంటాను. నాకు ఇల్లు ఎందుకు అని కూడా చాలా మంది అంటారు తెలుసు. ఓకే, నీకు ఇల్లు అవసరము, అనవసరము, ఒక్కొక్కసారి ఒక్క చోట ఉంటే సరిపోద్ది నీ మొహానికి అని అంటూ ఉంటారు. బట్ ఐ నీడ్ మీ టైమ్ స్పెండ్ చేసే ప్లేస్ నాకు కావాలి. నాకు కావచ్చు టీవీ, అది ఉండాలి. సో తిరుగుతూ ఉంటాను కాబట్టి ఐ కాంట్ స్పెండ్. అందుకని నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం. పప్పీని పెంచుకోవాలంటే కూడా అది ఎక్కడ బెంగ పెట్టుకుని ఏమైపోద్దో అని దానికి టైం స్పెండ్ చేయలేను. అలాగని ప్రతి చోట తిప్పుకోలేను నేను దాన్ని. సో అందుకనే పెంచుకోను అనమాట. మా ఫ్రెండ్స్ ఏమైనా పప్పీస్ ఉంటే పట్టరంటారు అని హాయిగా స్పెండ్ చేసి ఒక 2-3 రోజులు నా దగ్గర పెట్టుకొని పంపిస్తుంటారు. ఫైన్, ఎండ్ ఆఫ్ ద డే టైం ఇవ్వలేను ఆర్ మేబీ ఐ కాంట్ గివ్ టైం. ఈజ్ ఇట్ అ కన్క్లూజన్ ఆర్ మేబీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇలా అయ్యారా? కంక్లూజన్ ఉంది అంటే చూస్తున్నా కదా లైఫ్ని ఆల్ దీస్ టైమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవీస్కి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. సో మై కీబోర్డ్ ప్రోగ్రామర్ కమ్స్ అండ్ స్టేస్ విత్ మీ. పాపం గెస్ట్ రూమ్లో ఉంటారు. డే అండ్ నైట్ కొట్టేస్తుంటా, అలాగ 3 రోజులు అలా ఉంటా. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ యూ కాంట్ బీ లైక్ దాట్. యూ కాంట్ బీ ఇన్ జోన్ అవుట్ కంప్లీట్లీ. మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు కంప్లీట్ జోన్ అవుట్. ఇంక మిగతా ప్రపంచానికి అవైలబుల్ ఉండము. నేను ఇంట్లోనే ఉన్నానని తెలుసు కాబట్టి మా డాడీ అక్కడ యాదవ ఇంట్లోనే ఉన్నాడు అనుకుంటాడు. సింగింగ్, పర్ఫార్మింగ్ అండ్ ఆల్ ఇవి కాకుండా ఇంకేం చేస్తారు లైఫ్లో? ఇంకేం చేస్తాం, వి లివ్ లైఫ్. విత్ ఆల్ దీస్ వి లివ్ లైఫ్. సో యూ మోర్ ఇంటూ ట్రావెలింగ్ కదా? నాకు ఇష్టం, ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఐ లైక్ టు సీ ప్లేసెస్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇన్ని ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటాను వెనెవర్ ఐ గెట్ టైమ్. సో దట్స్ గుడ్. ఏ కైండ్ ఆఫ్ ప్లేసెస్ ఎక్కువ ఇష్టం? ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ విచ్ ఐ హావెంట్ సీన్. మొన్నే ఐ వెంట్ టు కాశ్మీర్ అండ్ కేమ్. అట్లా చిలిపిగా అలా తిరిగి ఎంజాయ్ చేస్తుంటాం. అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యూ? జనరలీ ఏం ఆలోచించకుండా అలా మాట్లాడేస్తూ ఉంటారు. బట్ we really want to know that inner traits and all. అంటే inner traits అంటే గట్టిగానే ఆలోచిస్తాను. ఐఎమ్ జస్ట్ లైక్ ఎ నార్మల్ పర్సన్. సెన్సిటివ్ ట్రైట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం బ్లంట్గా కూడా ఉంటాము, అట్ ద సేమ్ టైం టూ మచ్ ఆఫ్ ప్రెజెంట్ మైండెడ్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సమ్ టైమ్స్ థింకింగ్ జోన్లో ఉంటాం. కానీ ఏదున్నా సరే బయటికి కనబడవు అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. కైండ్ ఆఫ్ మాస్కా లేంటే సమ్ టైమ్స్ నాకు చుట్టూరు ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉండాలి మన వల్ల. వాళ్ళు ఇదైతే నాకు అంటే మన లోపల ఏమైనా బాధలు ఇట్లాంటివి ఉన్నాయనుకో కవరప్ చేసుకుని బయట కామెడీ చేయడం అనేది ప్రతి కామెడీకి ఉండే ట్రైట్. సో నాకు అదే ట్రైట్ ఉంటుంది, కవరప్ చేస్తారు. ఓకే, సో యూజువలీ హౌ విల్ బి యువర్ డే ఎట్లా ఉంటుంది? అంటే ఏం చేస్తారు? లైక్ full plan kind of a person or just going with a flow kind of a person? No, I like to plan everything. Pre-planned person. కానీ sometimes it goes with the flow. ఎందుకంటే ఆ ప్లానింగ్ నేను చేస్తే సరిపోదు కదా, అవతల వాళ్ళకి కూడా ఉండాలి కదా. సమ్టైమ్స్
ఇటు అటు అవుతూ ఉంటాయి అపాయింట్మెంట్స్, టైమింగ్స్, ఇట్లాంటి వాళ్ళు ఫ్రీగా ఉండకపోవడం కానీ, ప్లాన్ చేసుకుని వాళ్ళు దే కాంట్ మేక్ ఇట్, ఇట్లాంటివన్నీ రకరకాలే ఉంటాయి. బట్ అదర్వైజ్ ఇఫ్ ఇట్స్ ఈవెంట్ డే ఇట్స్ కంప్లీట్లీ ప్లాన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ భీమవరంలో ఈవెంట్ అయితే మార్నింగ్ కల్లా నేను భీమవరంలో ఉంటాను. ఆ రోజంతా రెస్ట్ ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఆ సాంగ్ లిస్టు అది చూసుకుంటాను. ఈవినింగ్ వెళ్ళి పర్ఫామ్ చేసేస్తా, మళ్ళీ బయలుదేరి వచ్చేస్తా. కాకపోతే ఈ మధ్యలో అక్కడ గుడికి వెళ్ళడము ఇట్లాంటివి ఏమన్నా ఉంటే, లేకపోతే ఇంకెవరన్నా వచ్చి కలవడము అట్లాంటివి జరుగుతుంటాయి అంతే. దట్స్ ఆ హోటల్లోనే ఉంటా ఇంకంతే. అదే మా వాళ్ళు అదే అంటారు, ఇళ్ళ కంటే నువ్వు హోటల్లోనే ఎక్కువ ఉంటావు అని. హోటల్ కల్చర్కి అలవాటు అయిపోయినాం అనమాట. ఓకే. సో మోర్ ఆఫ్ అ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ పర్సన్ కదా, మోస్ట్లీ ఆ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది మీలో. అంటే డెవలప్ అయింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, లేదంటే ఫ్రమ్ ద బిగినింగ్ అలానే ఉన్నారా? బిగినింగ్ కూడా ఉండేది, కానీ డెవలప్డ్ అంతే. అంటే ఇప్పుడు మొత్తం డే స్టార్టింగ్ శివతో ఉంటుంది. సో తర్వాత ఏ పని మొదలు పెట్టినా ఆటోమేటిక్గా తలుచుకోవడం, యూనో ఐ లీవ్ ఎవ్రీథింగ్ టు. మనం చేయాల్సిన హార్డ్ వర్క్ మనం చేస్తాం. దాని గురించి మంచి జరిగినా ఓకే థ్యాంక్ యూ గాడ్ అని చెప్పుకుంటాం. చెడు జరిగితే గట్టిగా దెబ్బ తగిలిందని శివుని హేట్ చేయడం అలాంటివి నాకు ఇది ఉండదు అనమాట. దేవుడి మీద అలగడాలు అట్లాంటివి ఏమి ఉండవు. ఏమన్నా చెడు జరిగిందంటే కర్మను గట్టిగా నమ్ముతాను కాబట్టి ఏదో ఎప్పుడు ఏదో చేసుకుంటాం మనకు తెలియకుండా. అందుకు గట్టిగా ఇట్స్ ఓకే మూవ్ అన్నాను. రీజనింగ్ ఇచ్చుకుంటారా? రీజనింగ్ అంటే సమ్ టైమ్స్ మన చేతులు ఏం లేకుండా కూడా జరుగుతుంటాయి. అట్లాంటి వాటికి ఏదో కర్మ అయిపోయింది అంతేగాని అంత పెద్ద ఇదేమను. అందులోంచి బయటికి తీసుకొచ్చింది కూడా శివ అని నేను నమ్ముతాను. వాట్ యు వాంట్ టు డూ ఇన్ లైఫ్? అంటే కొంచెం సీరియస్ గా మాట్లాడితే ఆస్పిరేషన్స్, గోల్స్ అండ్ ఆల్ అట్లాంటి పెట్టుకుంటే రీచ్ అవ్వమేమో అనుకుంటాం. ప్రస్తుతం నేను షార్ట్ టర్మ్ గోల్సే ఉంటాయి నావి. ఎప్పటికప్పుడు సరే రేపు ఈవెంట్ ఉంది ఓకే ఫైన్, లేకపోతే ఎల్లుండి షూటింగ్ ఉంది ఓకే ఫైన్, అలాగా ప్రాక్టికల్గా నడిచిపోయే మనిషిని. అంటే నాకు అన్ని ప్లేసెస్ ట్రావెల్ చేసి చూడాలనే ఇది ఉంటుంది. అండ్ కమింగ్ టు లైఫ్ ఇది రైట్ నౌ ఇట్స్ గోయింగ్ లైక్ దిస్. అంటే ఫ్యూచర్లో మేబీ డిఫరెంట్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ టేకింగ్ కేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ బీయింగ్ దేర్ ఫర్ దెమ్ యాజ్ లాంగ్ యాజ్ దే ఎగ్జిస్ట్. ఆ తర్వాత ఇంకా మన గోల్స్ మనం అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. అంతే. టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విల్ బి ద అల్టిమేట్ గోల్ అంతే. ఓకే. ఏమన్నా అన్ఫుల్ఫిల్డ్ గోల్స్ ఉన్నాయా యాజ్ ఆఫ్ నౌ అట్లీస్ట్? చాలా ఉంటాయి, ఎన్నో అనుకుంటాం. ఏదో అనుకుంటాం అన్ని. సరే. ఓకే. సో జనరల్లీ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నోటీస్ చేసే థింగ్ ఇస్ అబౌట్ యువర్ అపియరెన్స్. ఓకే. సో వచ్చారు దగ్గరికి. ఇప్పుడు కూడా ఇంకో అసిస్టెంట్ వచ్చా అన్నా అంటూ ఉంటాడు, పుస్తకాలు వచ్చేస్తాడు అన్నా ఇటు నుంచి. ఓకే. అంటే దట్ హ్యాస్ బికమ్ యువర్ ఐడెంటిటీ ఆర్ అంటే జనరలీ ఇప్పుడు ఇదొక నాకు ఐడెంటిటీ వచ్చింది కాబట్టి ఓకే ఐ కంటిన్యూ విత్ దిస్ అట్లా అనుకున్నారా? లేదంటే నాకు ఇలాగే ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ దిస్ అంతే. ఇట్స్ నాట్ దట్ ఐ డెంట్ ట్రై ద అదర్ థింగ్. యూనో కాలేజ్లో కూడా నేను చీర కట్టుకున్నానంటే 5 minutesలో కట్టేసుకుంటాను. ఐ నో దాట్. సో అవన్నీ చేసాము. బట్ ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ దిస్ అంతే. హాయిగా ఒక ప్యాంట్. ఇప్పుడు ఇంకా రియలైజేషన్ వచ్చింది దట్ అమ్మా నేను అదృష్టం అని. ఎందుకంటే మా వాళ్ళు తయారవుతుంటారు కదా, గంటన్నర పడుతుంది. ఇప్పుడు మేము ఈవెంట్స్కి అది వెళ్ళాం అనుకోండి, మా హీరోయిన్స్ వెళ్ళి చూస్తాం రూమ్లో ఉన్నా అంటే నేను శుభ్రంగా ఒక ప్యాంట్ షార్ట్ వేసేసుకుని స్నానం చేసి షార్ట్ వేసేసుకుని ఒక టీషర్ట్ వేసుకుని అలా పడుకుంటా, అది తయారవుతానే ఉంటుంది. సో నీ పని బాగుంది మామ అంటారు. బట్ యు రియల్లీ హావ్ గుడ్ స్కిన్. అది అలా కొట్టుకుపోతుంది అంతే. అవునా? మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. అంటే ఇప్పుడు జనరల్లీ సరే ప్యాంట్ షర్ట్ వేసుకుంటే నాకు ఇది కంఫర్టబుల్, నా హెయిర్ ఇట్లా నాకు కంఫర్టబుల్ అని చెప్పి ఈవెన్ నాకు ప్యాంట్ షర్టే కంఫర్టబుల్, నేను రోజు ప్యాంట్ షర్ట్సే వేసుకుంటాను. బట్ డజంట్ మీన్ దట్ నేను కంప్లీట్గా బాయ్ లాగా కనిపించాలి అని అనుకోను. యూనో యూ హ్యావ్ దట్ గర్ల్ సైడ్ ఆఫ్ యూ. యా సి గర్ల్ ట్రైట్స్ అంటే ఎంపథీ, ద సెన్సిటివ్ నేచర్, ద వే యూ రియాక్ట్, లవింగ్ నేచర్ అండ్ ఇట్లాంటివన్నీ ఫెమినైన్ ట్రైట్స్ వస్తాయి. మాస్కులైన్ ట్రైట్స్ ఏంటి? ప్రాక్టికాలిటీ, ద స్ట్రెంగ్త్, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ ద మెంటల్ స్ట్రెంగ్త్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగంటే నాకు ఏది కంఫర్ట్ ఉంటే అదే అనమాట.
టీ షర్ట్ షార్ట్ వేసుకెళ్ళిపోతే చాలా కంఫర్ట్. అలాగే ఈవెంట్స్కి అలా వేసుకెళ్ళలేము. మనం వేసుకునే వాటిలో మనకి ఏది కన్వీనియంట్ ఉంటుంది. సరే షర్ట్ వేసి దానిపైన సూట్ వేసేస్తే సరిపోద్ది. ఓకే లుక్ బాగుంది. ఇంకే సూట్ అయితే ఓకే, సూట్ కాకపోతే అప్పుడు ఆలోచించాలి. లైక్ ఇక సూట్ అవుతున్నాయి కాబట్టి అంత ఆలోచించాల్సిన అవసరం రావట్లేదు. బట్ యూ ప్రిఫర్ ఆల్ బ్రాండెడ్ బట్టలు నో? అట్లా అంటే కదా, ఐ బై మెటీరియల్ అండ్ ఐ గెట్ ఇట్ స్టిచ్డ్ ఆల్సో. లైక్ సో వేర్ డు యూ షాప్ యూజువల్లీ? ఆన్లైన్. మా వాళ్ళు అడిగారు అనమాట, మంచి చేసుకుంటుంది బట్టలు ఒకసారి కనుక్కో అని చెప్పి. ఆన్లైనా? ఓకే. ఆన్లైన్ రేర్ ర్యాబిట్, ఇంకా అదేంటి వాట్ ఇస్ దాట్, సోల్ స్టోర్, ఇట్లాంటివన్నీ డిపెండ్స్. ఓకే. నాకు మార్వెల్ టీ షర్ట్స్ షార్ట్స్ అట్లాంటివి ఇష్టం. అలాంటివి కూడా శుభ్రంగా క్యాచ్ చేస్తుంటా. అదర్వైజ్ కొన్ని షోస్కి అయితే నాకు ట్రెడిషనల్ అయితే ఐ ప్రిఫర్ రామ్రాజ్. అండ్ మిగతావి సూట్స్ అది మెటీరియల్స్ అవన్నీ తీసుకుని దాంతో సూట్స్ అవన్నీ మామూలుగా ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్ ఇట్లాంటిలో ఇమేజెస్లో సర్చ్ చేసుకుని అలాగా హ్యావ్ అ రేమౌండ్స్ టైలర్ హూ విల్ స్టిచ్ ఫర్ మీ. సో స్టిచ్ చేయించేసుకుంటాను. కమింగ్ టు యాక్టింగ్ గురించి మాట్లాడితే, యాక్టింగే చేయనని చెప్తారు ఆఫ్ కోర్స్, బట్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి, డైలాగ్స్ వాళ్ళు ఇచ్చింది చెప్పాలి. యా, అది మోస్ట్లీ ప్రాంప్టింగ్తో వెళ్ళిపోతుంది. కొన్ని ఐ విల్ ప్రిపేర్, సిట్ అండ్ ప్రిపేర్. కొన్ని అది చదవగానే ఇది కాకుండా ఇది ఎందుకో పంచి ప్యాలెట్లెట్ డెలింగ్, ఇది కాకుండా ఇలా అనుకుందామా అని ఆలోచించుకుంటాం డైరెక్టర్తో. దే ఆర్ ఫీజిబుల్ అండ్ సో అట్లా మార్చుకోవడాలు కూడా జరుగుతూ ఉంటాయి మధ్య మధ్య. ఓకే. సో మీ కామెడీ మీరు చూసుకొని స్క్రీన్ మీద నవ్వుకుంటుంటారా? నాకు అది రోజుకి ఎవరో ఒకళ్ళు పంపిస్తుంటారు తెలుసా. అది అవునా? అది ఏదో మీమ్లో యాడ్ చేసిందో లేకపోతే ఆ సీన్లు ఏదో ఒకటి పంపిస్తుంటారు. అదొకటి తమిళ లేడీస్ ఒకటి నాకు వస్తా ఉంటాయి. ఓకే. మీరు చెప్తుంటేనే వెంటనే ఎవరో ఒకళ్ళు ఇన్స్టాలో అవన్నీ పంపిస్తుంటారు. అంటే వెన్ దే ఆర్ జస్ట్ స్క్రోలింగ్ డౌన్ అలాంటి రీల్స్ చూసి నాకు పంపించడం చాలా మంది పంపిస్తుంటారు. చూస్తా, ఓకే ఫైన్, ఎవడన్నా తిట్టాడా అయ్యింది, పర్లేదు పిచ్చలైట్ అనుకుంటే వదిలేస్తాను. ఓకే. చదువుతుంటారా కామెంట్స్ ఎప్పుడైనా? అన్నీ చదవను, సమ్ టైమ్స్. ఎంటర్టైనింగ్ ఉన్నా చదువుతారా? ఎంటర్టైనింగ్ ఉన్నాయి అంటే జెన్యూన్గా రిప్లై చేయాల్సిన చదువుతాను అంతే. ఓకే. ఇట్స్ నాట్ దట్ ఐ రిప్లై వెన్ ఐ హ్యావ్ టు, బట్ పిచ్ కామెంట్స్ని పట్టించుకోను అస్సలు. పిచ్చలైట్ అనమాట. ఎవరన్నా ఇలా పలానా కామెంట్ చేశారా ఇది ఇది అని వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతుంటే చెప్తానే బొక్కలే, అలాంటివి పట్టించుకోకు. ఓకే. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడితేనే వాళ్ళకి అటెన్షన్ ఉంటుంది, అప్పుడన్నా నా కామెంట్ దేకుతారు అనే పిచ్చి బుద్ధితో చేస్తుంటారు. అలాంటి అస్సలు పట్టించుకోకుండా మీరు చేసుకోండి అంట. అఫ్ కోర్స్ టాటూస్ గురించి మాట్లాడాలి. ఆల్ ఆఫ్ టాటూస్. సో ఈ మధ్యనే అర్థమవుతుందబ్బా, ఈ మధ్యన లైన్ గా ఒక 4 films పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నా. ఆ టాటూస్ కవర్ చేసేటప్పుడు తలకాయ నొప్పి ఉంటది, మామూలుగా ఉండదు. అది మొత్తం అంతా ఇది చేసి దాని మీద గమ్ములు ఎన్ని వేసి మొత్తం ఇది చేసి సాయంత్రం గోక్కోలేక చావాలి. ఎట్లా కవర్ చేస్తారు? ఫస్ట్ అది కన్సీల్ చేస్తారు, మొత్తం కన్సీల్ చేసి దానిపైన ఇదంతా వేసి మళ్ళీ అది ఇలా ఇలా మామూలుగా ఇలా కూర్చుని అనుకో ఇలా అంటుకుపోద్ది ఇక్కడ. అట్లాంటి అవ్వకుండా ఇది చేస్తారు. యూజువల్లీ మేకప్ కష్టాలు తప్పించుకున్నారు కానీ ఇక్కడ తప్పించుకోలేదు. ఈ మధ్య కాలంలోనే దొరికిపోయినమ్మా. ఓకే. సో జనరల్లీ మేకప్ హెయిర్ దానికి చాలా టైం పడుతుంది, అదే ఇక్కడ కంపెన్సేట్ చేస్తున్నట్టున్నారు. అక్కడ కూడా క్లెవర్ గా చేస్తా. నేను క్యారవన్ ఎక్కగానే అలా పడుకుంటా, మా ఆవిడ వచ్చి అలా కవర్ చేసుకుంటూ ఉంటా. అక్క ఈ చేయి అయిపోయింది ఆ చెయ్యి అంటే మళ్ళీ ఉల్టా తిరిగి అలాగే పడుకుంటా, ఈ చేయి బయట పెడతా. ఓకే. సో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. రుద్రాక్ష యా బోత్ అలాగే ఏదో అలా క్యాచ్ చేస్తా ఉంటా. ఓకే. సో అనదర్ ఇంట్రెస్టింగ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా మీకు, జస్టిన్ బీబర్ కైండ్ ఆఫ్ వింగ్స్. యా. సో 15 టాటూలు ఉన్నాయి. 15? ఓకే. అంటే వాట్ డస్ దిస్ రిజెంబుల్? ఇట్స్ వింగ్స్ టు ఫ్లై, దట్స్ ఇట్. వింగ్ ఐ మీన్ షోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను కదా, సైడ్ యాంగిల్ పాడుతుంటే అలా వింగ్ సగం కనిపించంటే బాగుంటుంది, లేకపోతే వెనక్కి తిరిగి పాడుతుంటే అలాగే ఫోటో తీసి బాగుంటుంది. అలా అనమాట. నైస్. అంతకన్నా ఇలా నాకు ఫేవరెట్ టాటూ ఇస్ మై మామ్స్ హ్యాండ్. ఇలాగ హ్యాండ్ ప్రింట్ ఉంటుంది, అలాగా ఎగ్జాక్ట్ హ్యాండ్ ప్రింట్ టాటూ వేయించుకున్నాను. సో దాట్స్ మై ఫేవరెట్ టాటూ. అలా
అంటే ఏంటి అంటే టాటూస్ వేసుకుంటారు, వాట్ డస్ దట్ మీన్ టు యూ? సంథింగ్ విచ్ కాంట్ సెపరేట్ ఫ్రమ్ యూ. నీ యాషస్ వెళ్ళేదాకా, నువ్వు యాషస్ అయ్యేదాకా నీతో ఉంటుంది. అది టాటూ మాత్రం. ఓకే, సో నేను ఈ లైఫ్లో ఐఎమ్ దిస్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అని చెప్పి అంతేనా? అలా నాకు ఆ డిజైన్ ఇష్టం, ఆర్ట్ ఇష్టం. సో బొట్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? బొట్టు లేకుండా ఉంటే కూడా బాగుంటుంది కదా. అక్కడ బొట్టు ఎందుకుంటా అంటే ఆర్టిస్టిక్గా ఫేస్కి అందాన్ని ఇస్తుంది. ఇలా స్కిన్ మీద ఈ బొమ్మలు నాకు అందాన్ని ఇస్తున్నాయి అంతే. ఓకే ఓకే సో యా, బట్ అన్నీ చూస్తున్నాము. బట్ ఐ ఫీల్ ఫ్రాంక్లీ స్పీకింగ్ యు ఆర్ లైక్ మేబీ ఒక గర్ల్ లాగానే మొత్తం కంప్లీట్ అపియరెన్స్ ఉంటే యు ఆర్ లైక్ ఒక మంచి హీరోయిన్ మెటీరియల్. యూ హ్యావ్ వెరీ గుడ్ స్కిన్, యు ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ ప్రెటీ. ఏంటి మాస్టరు ఏదో అంటుంది. బట్ సీరియస్లీ సో ప్రెటీ, అంతే కదా, ఒప్పుకుంటారు కదా, సో ప్రెటీ. అలాంటిది ఏముండదు. ఎవరు చెప్పలేదు అలా? మేకప్ వేస్తే వేరేగా ఉంటుంది. మేకప్ అవసరం లేదు యాక్చువల్లీ మీకు. అంటే అట్లా అని కాదు, అలా నేను అన్నాను. ఎందుకంటే మేబీ స్కిన్ కాంప్లెక్షన్ వల్ల అలా అనిపిస్తుంది. మా మొహాలు మేము అద్దంలో రోజు చూసుకుంటామండి, మాకు తెలుసండి, మాకు కళ ఉండదండి. మీరు రోజు చూసుకుంటారు, తెలీదు, మేము కళ ఉండదు. ఆ ఫెమినైన్ స్ట్రైకింగ్ ఫీచర్స్, ఆ మంచి ఐబ్రోస్ కానీ, మంచి ఐస్, ఐ లాషెస్ కొంతమందికి మంచిగా ఉంటాయి. అట్లాంటివి ఏం మాకు ఏడుసు ఉండవు. తెల్లతోలు తప్ప ఏం లేదు ఇక్కడ. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్కిన్, నిజంగా చాలా ఎవరైనా చెప్పారా మీకు ఇలా? డోంట్ ట్రస్ట్ దెమ్, మీరు చాలా ప్రెటీ ఉన్నారు యాజ్ ఎ గర్ల్. నా గురించి నాకు తెలుసు, తెల్లతోలు తప్ప ఏం లేదు అక్కడని. ఏదో ఇట్లా సగం బొచ్చుతో కవర్ చేసుకుంటున్నారు అంతే. సో బేసిక్ గా ఈ మంచి ఫన్ చిల్ మోడ్ లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మీమాలజీ. సో మీమ్స్ కి హౌ డు యూ రియాక్ట్ అండ్ హౌ డు యూ రిలేట్ టు యువర్ రియల్ లైఫ్? అడగండి. షూట్. ఓకే, తగలెట్టండి నిరంజన్ గారు, తగలెట్టండి. ఏ పాయింట్ ఆఫ్ టైం లో అనిపిస్తారు నిరంజన్ గారు తగలెట్టండా? ఏదో ఒకటి ఆ టైంలో ఏమైనా చేయాలనిపించినప్పుడు వేరే ప్లాన్ మార్చి, నేను చాలా పక్కా ఒకదాన్ని ఫిక్స్ అయ్యాను అనుకో, ఇంకోటి ఏమన్నా నేను ఇంక చెయ్యక తప్పట్లేదు అనుకో, తగలెట్టండి నిరంజన్ గారు, తగలెట్టండి అంట. ఓకే, సో ఇంకొకటి అయిందా, బాగా అయిందా? చాలా సార్లు చాలా మంది దగ్గర చెప్తుంటాం, ఆవిడ ఏదో ట్రై చేస్తూ ఉంటాడు, ఎవరికో దోళ్ళు తీర్చేస్తుంది, అయిందా బాగా అయిందా అనేది. నా మేల్ ఫ్రెండ్స్ ఎక్కువ వాడుతుంటారు, ఫీమేల్ ఫ్రెండ్స్ లో కూడా వాడుతుంటారు. మా శ్రీ సత్య వాళ్ళందరితో. నేను మరి అంత ఎదోలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా? చాలా సార్లు వాడుతుంటాను గట్టిగా. నా ఫ్రెండ్స్ నన్ను రోస్ట్ వేసుకున్నప్పుడు, ఇవన్నీ యూనో ఎవరన్నా ఆడుకున్నప్పుడు మనతో మరీ అంత అదోలా కనబడుతున్నాను, మాదిరిగా కూడా చాలా ఉంటాయి. కొంతమంది వాడుకు దుబ్బుదామని చూస్తుంటారు కదా, అలాగే మరీ అంత అదోలా కనబడుతున్నా, వాసన కనిపించట్లేదు. ఓకే, ఇదేందయ్యా ఇదే? ఓర్ నేను ఎప్పుడు చూడలే. చాలా ఉంటాయి, ఇప్పుడే అనలే ఇదే కొంచెం పద్ధతిగా చెప్తున్నట్టున్నా. బట్ ఐ హావ్ ఎప్పుడైతే ప్రతి బ్యూటిఫుల్ ఫెమినైన్ తొక్కతోలు అన్నారో ఏందయ్యా ఇదే వెంటనే ఇందాకే వాడేసాను, వాడకుండా. ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఓవర్ యాక్షన్. ఇది కూడా చాలా గట్టిగా కొంతమంది మరీ అతిగా చేసేస్తుంటారు. మేబీ మోటివ్ ఇంప్రెస్ చేయడానికి కావచ్చు, ఇంకెవరికైనా బిస్కెట్ చేయడానికి కావచ్చు, మన ముందు అట్లా ఇంకెవరితోనో చేస్తున్నారు నీకు బాగా ఓవర్ యాక్షన్ అర్థమైపోద్ది, బయటకు కూడా అనేస్తుంటాను. ఓకే, ప్రతిదానికి భజన, ఒకటే భజన. ఇది అసలు ఎన్నిసార్లు అంటే భజన లేకుండా కొన్ని జరగట్లేదమ్మా ప్రపంచంలో. బాగా చాలా చూసి కూడా లైవ్ లో కూడా చూస్తుంటాను, పీపుల్ ట్రైంగ్ టు ఇంప్రెస్ దెమ్ టూ మచ్. భజన అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరన్నా దగ్గరికి వచ్చి అలాగే ఏమన్నా పొగట్టం మొదలు పెట్టినా సరే, ఐఎమ్ నాట్ భజన్ బ్యాచ్. మిమ్మల్ని ఎవరన్నా పొగిడినా, నన్ను ఎవరన్నా పొగిడినా, వేరే వాళ్ళు పొగుడుకుంటే పొగుడు బంద్ చేసుకోవాడు, పడితే పడతాడు. ఓకే, ఆ మాత్రం హింట్ ఇస్తే చాలు అల్లుకుపోతా. అదా ఎక్కువ మా అంటే డైరెక్టర్స్ తో మాట్లాడుకుంటాం, అలాంటివి వస్తుంటాయి అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తే లేదు,
ఇలా ఉంటే బాగుంటుందా, ఇలా చేయి అని చెప్తే ఆ మాత్రం హిండిస్తే చాలా అల్లుకుపోతా అనేది అండం కూడా అంటాం. ఓకే ఓకే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? అవుతా ఉంటుంది చాలా. అదే 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 మాకు కావాలి, ఏంటది? అనుకుంటాం కొన్ని సమ్ టైమ్స్ డైలీ లైఫ్లో కొన్ని అనుకుంటా ఉంటాం, జరగవు. ఇందాకే వాడా కదా సరిసరి, నువ్వు డైలాగ్ కూడా అంతించావు కదా, అలాగే అన్ని ఇక్కడ సింక్ అవుతున్నాయి అయితే. ఓకే వేసేసాడు, బాగా వేసేసాడు. యా ఇది కూడా ఎక్కువ, నేను యాక్చువల్గా ట్రోల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను, వాటిలో కూడా బాగా సింక్ అవుతుంటుంది. ఓకే పొలిటికల్ కావచ్చు, ఏ ట్రోల్స్ కావచ్చు, అన్నీ చూస్తుంటాం గట్టిగా. అంటే కామెడీ సీన్స్, బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్, ట్రోల్స్ అవన్నీ ఎక్కువ చూసి వైబ్ అవుతుంటాను నైట్. ఎందుకంటే నేను పడుకునేటప్పుడు కంటిన్యూస్గా టీవీ ఆన్ ఉండాలి, తెల్లవారుజామున లేసి అప్పుడు ఆఫ్ చేస్తాను, అందుకని ఇలాంటివన్నీ చూస్తుంటాను. సో ఐఎమ్ నాట్ న్యూ విత్ ఆల్ దీస్ మీమ్స్. ఇలాంటివన్నీ మామూలుగా డైలీ వాడుక భాషలోనే వేస్తాడు, ఇలాంటివన్నీ కొంచెం గట్టిగా. మధ్య ఎక్కువైపోయింది, అందరూ మాట్లాడే మధ్యలో అంటే యూ వాచ్ ఇట్ సో మచ్ అండ్ యూ సింక్ విత్ ఇట్ సో మచ్ దట్ అలాగా వాడుక భాషలోనే ఇలాంటివి వచ్చేస్తాయి. అసలు నోటిదోలు ఎక్కువ కదా, ఇంకా ఎక్కువ వస్తాయి అంతే. నోటిదోల వల్ల ప్రాబ్లం అవ్వలేదా ఇప్పుడు? అవుతుంది, అవుతుంది ఎనీ సిచ్యువేషన్. నోటిదోల ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక అమ్మాయితో ఏమన్నా మాట్లాడే అనుకో, ఏదన్నా పుసుక్కున్నాను అనుకో, దాని మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి రియాక్ట్ అవుతుంది. ఒకసారి బాగా తీసుకుంటారు, ఒకసారి బాగా తీసుకోరు. సో నోటిదోల వల్ల అవుతా ఉంటాయి. ఓకే సో అదే మూడ్ స్వింగ్స్ మీకు ఉండవా? నాకు మూడ్ స్వింగ్స్ ఉండవు, నిజంగా నాకు మూడ్ స్వింగ్స్ ఉండవు. ఎందుకట్లా? అంటే పీపుల్ సే దట్ పిఎంఎస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద పీరియడ్స్ అండ్ ఆల్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి అంటారు, కానీ నాకు ఎప్పుడు ఉండవు. ఐ నెవర్ ఫేస్డ్ మూడ్ స్వింగ్స్. అసలు ఇంకా హోప్ పోయిందో లేకపోతే నా బతికింత సిగ్గు లేదు ఇలా అనుకుంటామో ఏంటో తెలియదు, కానీ అస్సలు మూడ్ స్వింగ్స్ ఉండవు. అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలకి మూడ్ స్వింగ్లు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, తొక్కలో ఓవర్ థింకింగ్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ప్రాక్టికల్ అంటే కొంచెం తక్కువ ఉంటుంది. అందరు అమ్మాయిలు అలాగని చెప్పను, బట్ ఐ హావ్ సీన్ మెనీ లైక్ దాట్. సో ఇంతకు ముందు వరకు కొన్ని అలా మొదలైంది, మేబీ ఆ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఫ్యూ మూవీస్ తర్వాత వి స్టార్టెడ్ నోటీసింగ్ దిస్ ఫేషియల్ హెయిర్. అంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ జనరలీ గర్ల్స్కి వస్తుంది, దట్స్ వెరీ కామన్, అందరికీ తెలుసు ఆ విషయం. అవును, నాకు పీసీఓడి వచ్చింది బికాస్ ఐ వాజ్ ఇంటూ స్పోర్ట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ మధ్యలో కొంచెం డిలే అవ్వడం, ఐ మీన్ దీక్ష టైంలో నేను పీరియడ్ పోస్ట్పోన్మెంట్ ఇవన్నీ వేసుకోవడం, వాటి వల్ల పీసీఓడి డెవలప్ అయింది. అండ్ ఐ టుక్ ఏ కోర్స్ అండ్ రెగ్యులరైజ్డ్. ఆ టైంలో ఏమవుతుందంటే, ఇప్పుడు సడన్గా రేపు షూట్ ఉంటుంది, ఫేషియల్ హెయిర్ వచ్చేస్తుంది. అర్ధరాత్రి నేను వెళ్ళి ఇప్పుడు రేపు షూటింగ్ ఉందని చెప్తారు వాళ్ళు సాయంత్రం, గబుక్కని ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ అన్ యాక్సెస్ టు పార్లర్ ఆర్ సంథింగ్ లేదు, ఇప్పుడు ఊళ్ళకి వెళ్ళి కూడా నేను షోస్ ఇవన్నీ పర్ఫామ్ చేయడం వద్దు. వస్తే ఏం చేశాను, రేజర్ పెట్టేశాను స్టార్టింగ్లో. ఓకే కొంచెం అప్పటి నుంచి ఇంకా అలా ఎక్కువ అవడం మొదలు పెట్టింది. ఇంకేం చేయలేము, గీక్కోవడం తప్ప ఇంకేం చేయలేము. ఇంకొక మేము వచ్చింది ఇక్కడ. ఓకే అంతే మరి. నాకు ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే, నేను ఫస్ట్ టైం గుండు చేయించుకున్నా కాలేజ్ అయ్యాక. బాల్య వెంట్రుకలు తీయించుకున్నాను కాలేజ్ అయ్యాక. సో ఎంబీఏ అయ్యాక గోల్డ్ మెడల్ వచ్చిందని మొక్కుబడి పెట్టుకొని అది చేయించుకున్నప్పుడు టప్పని రేదర్ పెట్టేసాడు. సో అప్పుడు యాక్చువల్గా ఈ సైడ్ రావడం మొదలుపెట్టాను. అదర్వైజ్ అక్కడ ఎప్పుడు ఉండేది కాదు, ఇక్కడే లైట్గా ఉండేది. మా మమ్మీ అందరికీ ఉండేది, మా ఇంటికి వచ్చి థ్రెడ్డింగ్ చేయించుకునేవాళ్ళు. కన్వీనియన్స్ని బట్టి చేయించుకునే, మనకు ఆ కన్వీనియన్స్ ఏడిసలేదు, ఎప్పుడు ఏది ఉంటుందో మనకు తెలియదు కదా, అందుకని బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఆర్ వాట్స్ ఎవర్ కన్వీనియన్స్ని బేస్ చేసుకుని అలా వెళ్ళిపోతున్నాం అనమాట. బట్ వై ఈజ్ ఎవ్రీథింగ్ లైక్ సపోర్టివ్? అంటే మీరు అబ్బాయిలాగా కనిపించడానికి ఎవ్రీ ఆస్పెక్ట్ ఆర్ ఎవ్రీ సిచ్యుయేషన్ అట్లా అవుతుందా, లేదంటే ఎందుకు? వి డోంట్ అండర్స్టాండ్. అదే నాకు అర్థం కావట్లేదు. మా వాళ్ళు అడుగుతారు, నాని అడుగుతాడు, ఒరే కరెక్ట్గా నీకు షేప్లో ఎలా వస్తాయి సైడ్లో వచ్చి అని అడుగుతాడు. నాకే తెలీదు, నిజంగా నాకే తెలీదు. మా వాళ్ళు కూడా అడుగుతారు, పర్ఫెక్ట్గా వస్తుంది, ఆ పర్ఫెక్ట్ షేప్ అలా ఎలా వస్తుంది చూడడానికి ఎవ్వరు ఎందుకు, ఐ మీన్ వేరే స్టేట్స్కి అది వెళ్ళినప్పుడు దే విల్ కంప్లీట్లీ థింక్ దట్ ఐమ్ ఎ గాయ్. సో అట్లాగే ఎలా వస్తుంది అంటే ఎలా వస్తుందని నాకు తెలీదు. మేబీ బాడీ లాంగ్వేజ్ వల్ల కావచ్చు, వాట్స్ ఎవర్ ద వే వి గో అరౌండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ద న్యాచురల్ బాడీ లాంగ్వేజ్ వల్ల కావచ్చు. అండ్ ఇలాంటివన్నీ యాడెడ్ ఫ్యాక్టర్స్ అయిపోయినాయి, మరి నాకు తెలియకుండానే అయిపోయినాయి.
ఇఫ్ ఐ సీ ఓల్డ్ పిక్చర్స్ అదే నేను చూసుకుంటా అప్పుడు అంత లేదు కదా ఇది మళ్ళీ పెరిగిపోయిందే అనుకుంటుంటాను. అదేం చేయలేము. ఓకే. సో అది పీసీఓడి నవ్ ఇట్స్ నార్మల్, బట్ దాని సైడ్ ఎఫెక్ట్స్ కింద కొంచెం ఎక్కువ వచ్చింది, కొంతమందికి ఎక్కువ వస్తుంది. నా హెయిర్ తల మీద కూడా హెయిర్ గ్రోత్ బాగా ఎక్కువ. రోజు నేను బ్లో డ్రై వాడతాను, రోజు హెయిర్ వాష్ చేస్తా 2 సార్లు, బ్లో డ్రై వాడతా. అయినా సరే ఓడట్లేదంటే హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంది మాస్టారు. లేదు లేదు మన అందరం జుట్లు అంటించుకోవట్లా కుట్టించుకోవట్లా, మాకు హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంది, అందుకని అన్ని ప్రదేశాల్లోనూ వస్తుంది. ఏం చేయలేము, అది ఇంట్రెస్టింగ్. అంతే కదా. ఓకే, బట్ ఆల్సో అది యాడ్ అవుతుంది కదా, ప్లాన్ ఆర్ వాట్ అనిపిస్తుంది. ఎలా ప్లాన్ చేస్తారు చెప్పండి? అదే తెలియట్లేదు. మొహమ్మద్ అని కుట్టించుకుంటారా? బొచ్చు కుట్టి ఇక్కడ కుట్టించుకుంటున్నారు రైటే, మొహమ్మద్ కుట్టించుకుంటారా? ఎంత మూత ఉంటుంది అప్పుడు. అట్లా ఇక్కడ వస్తుంది ఐ నో, బట్ ఇక్కడ హౌ కమ్ నిజంగా ఇది షేప్ లో? అదే ఇక్కడ వస్తుంది, బట్ ఆ షేప్ నాది అలా వచ్చింది అనుకోకుండా, అంతే, అంతకన్నా ఏం లేదు. నాకు దీనికి మధ్యలో గ్యాప్ ఉంటది, కానీ లైట్ గా హెయిర్ వస్తుంది. ఎందుకంటే తీసేటప్పుడు మొత్తం కలిపి తీస్తారు. సి వెన్ దే డూ ద థ్రెడ్డింగ్ అండ్ ఆల్, మొత్తం ఇది కలిపి తీస్తారు. కాకపోతే గ్లాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ వస్తుంది. మిగతా చోట్ల ఇక్కడ అంతా తీసినా సరే రాదు, ఎంత థ్రెడ్డింగ్ చేసినా రేజర్ పెట్టినా సరే రాదు, అక్కడ గ్లాండ్స్ ఉంటే వస్తుంది. మేబీ ఈ షేప్ లో ఉన్నట్టున్నాయి. బట్ యు హావ్ ప్రెటీ స్మైల్. ప్రెటీ స్మైల్ కదా, కోపంగా ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ లౌడ్ వాయిస్, యూ స్కోల్డ్ ప్రెటీ వెల్ అంటారు. సో ఓకే, సో టాకింగ్ అబౌట్ యువర్ ఫిల్మ్స్ అండ్ ఆల్, సో ఫస్ట్ నుండి చూసుకున్న యువర్ జర్నీ వాజ్ లైక్ మంచి కేక్ వాక్ లాగా వెళ్ళిపోయిందా, లేదంటే ఆర్ ఏదైనా మీరు ట్రై చేసి యాక్టింగ్ కోసము అట్లా ఏమన్నా ఈ రోల్ నేను చేయాలనుకుంటున్నా, ఆర్ మేబీ ఆడిషన్ అట్లా వెళ్ళడం కూడా చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎక్కువ ఇప్పుడున్న ఫిల్మ్ సినారియో దీంట్లో హీరోలకే ఎక్కువ ఉంటుంది మామూలుగా. పక్కన క్యారెక్టర్స్ కొన్ని సినిమాల స్క్రిప్ట్ బట్టి కొన్ని క్యారెక్టర్లు పుడతాయి, అంతేగాని అంత ఎక్కువ నాకైతే అంత ఎక్కువ స్కోప్ ఉండదు. ఎస్పెషల్లీ వెన్ ఐ బికమ్ థిన్ అంత ఎక్కువ స్కోప్ ఉండదు. ఓకే, సో యా వచ్చినవన్నీ చేసుకుంటూ పోయా. నేను అలాగా ఇది రావాలి అనుకోలే, ఎందుకంటే నాకు యాక్టింగ్ ఒకటే కాదు కాబట్టి సింగింగ్ అది ఉంది, యూనో ఈవెంట్స్ అది చేసుకున్నా, ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ చేసుకున్నాను. సో వీటిలన్నిట్లో పనిలో పడిపోయి అంత పెద్ద థాట్ ఇవ్వలేదు నేను దానికి. ఓకే, ఈ రోల్ నేనే చేయాలి, అబ్బా ఈ రోల్ నేను ఇలాంటి రోలే చేయాలి అనుకోలేదు. ఐ హ్యాడ్ ఎ డ్రీమ్. ముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా దట్ ఐ వాంటెడ్ టు డూ ఎ కాప్ రోల్. అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో యా, ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ ఓన్లీ. ఓకే, సో నందిని రెడ్డి గారి ఫిల్మ్స్ లో కూడా మీరు ఉంటారు అంటే రోల్స్ దానికోసం అంటే, లేదంటే మేబీ అంటే మా భాయిజాన్ ఫోన్ చేసి, భాయిజాన్ స్క్రిప్ట్ అవుతుంది భాయిజాన్, నాదేంటి ఇంతకీ నా సంగతి ఏంటి అడిగేస్తాం. నందిని రెడ్డి గాని, ప్రవీణ్ సత్తారు గాని వీళ్ళందరినీ మొహమ్మద్ చెప్పేస్తా. ఇంకేదైనా ఫుల్ఫిల్ అవ్వాల్సింది ఉందా? ఇంకేదైనా ఉందా ఫుల్ఫిల్ అవ్వాల్సింది? మేబీ లవ్ లైఫ్ అండ్ ఆల్ అంతే, ఆర్ ఏదైనా కైండ్ ఆఫ్ బ్రేకప్, ఆర్ మేబీ ఆ బ్రేకప్ తర్వాత ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ లవ్ అలాంటిది మోడ్ అందరికీ ఉంటది. ఓకే, అందరికీ ఉంటది ఆ మోడ్, అలాంటిది ఏం లేదు. అందరికీ ఉంటది, ఆయన చూస్తున్నాను కాబట్టి నాకేం లేదు అలాంటి. సో యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ పర్సనల్? యూ డోంట్ ట్రస్ట్ అంటే ఆల్రెడీ ట్రస్ట్ బ్రేక్ అయిందా, ఆర్ వాట్ మేడ్ యూ? ట్రస్ట్ బ్రేక్ అవ్వడం అంటే అవుతుంటాయి, ఎన్నైనా అనుకుంటాం, ఎన్నో అవుతాయి, అన్ని జరుగుతాయండి. అన్ని ఫ్రాంక్ గా చెప్తాను, ఓపెన్ గా చెప్తాను అదే చెప్పారు ఎవరు? Other person should be comfortable in their name getting revealed, no? It's not about name, no. Don't reveal any names. ఏంటి చెప్పు, పాయింట్ కి రా. ఆల్రెడీ నేను వచ్చా, మీరు ఏం పాయింట్ కి రావాలి? I'm not intruding, but ట్రస్ట్ బ్రేక్ అలాంటి ఇష్యూస్ నాకు అయినాయి ముందు. సమ్ ఫ్రెండ్స్ బ్రోక్ ఇట్ ఇన్ అ వెరీ బ్యాడ్ వే, బట్ యా వాటి నుంచి కోలుకుంటాం అంతే. సమ్ ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్, ఫ్యూ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అండ్ అవుతుంటాయి. ఓకే ఓకే, అంతకన్నా మనకి ఇంకేం దొరకదు, ఆవిడేం చెప్పట్లేదు. యా, దట్స్ ఇట్. అయినాయి, దట్స్ హౌ ఇట్ ఈస్. యా, 1 or 2 బ్రేకప్స్ చేసే హ్యాడ్. ఓకే, అస్సలు లేదు మనం సన్యాసులం చెప్పను నేను. Nice, I like that. So were you a different person after that, or
నేర్చుకున్నాను చాలు నాకు ఇది లైఫ్కి అన్నట్టు? అంటే 1 or 2 అయిన తర్వాత మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అందులోనే పడతాము. ఓకే. అది లేదబ్బా చెత్త అసలు వెళ్ళకూడదు అనుకుంటాం, మళ్ళీ అందులో తెలియకుండా పడతాం, పడ్డాక మళ్ళీ లేస్తాం. ఒక 2-3 సార్లు పళ్ళేసాక అప్పుడు కూడా సిగ్గు రాకపోతే ఇంకెవరేం చేయలేరు. ప్రస్తుతం అంటే సిగ్గు వచ్చి మంచిగా లాంగ్ పీరియడ్ హ్యాపీగా ఉన్నాం. ఓకే. ఆ హ్యాపీనెస్కి ఎప్పుడు భంగం కలుగుద్దో ఇప్పటికైతే ఎవరు దొరకలేదు అయితే. అది దొరకలేదు కాదు, ఇంకా భంగం కలగలేదు. ఓకే. అంటే వాట్ డు యు లైక్ ఇన్ అ పర్సన్? I expect genuinity, frankness, transparency, and unconditional love. That's it. Okay. ఇంకేం ఇవన్నీ ఉంటే ట్రస్ట్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. అండ్ లిటిల్ కేరింగ్ ఆఫ్ కోర్స్. యు ఆర్ ఎ కేరింగ్ పర్సన్ అని చెప్పి. నా భయంకరమైన కేరింగ్ తట్టుకోగలగాలి, నా భయంకరమైన రాక్షస ప్రేమను తట్టుకోగలగాలి, అలాంటివి ఉంటాయి కొన్ని. ఓకే. సో అవన్నీ బ్రేక్ అయ్యాయి కాబట్టి యూ డోంట్ ట్రస్ట్ ఎనీవన్ ఆర్ ఎనీమోర్? రైట్ నౌ ఐ డోంట్ ట్రస్ట్ ఎనీవన్ ఎనీమోర్, బట్ ఐ డోంట్ నో హౌ లాంగ్ ఇట్స్ గోయింగ్ టు టేక్ ప్లేస్. ఓకే. ఈ ఫేజ్ ఎంతకాలం ఉంటుందో అనేది గ్యారంటీ. ఓకే. క్లారిటీ చాలా ఉంది అయితే. బాగా ఎన్ని క్లారిటీలు ఉంటే వెళ్ళామో, బొక్కబడాలని రాసి పెట్టుంటే ఆ టైం బొక్కబడిపోద్ది మాస్టర్. ఓకే. సో లైక్ వాట్ ఈస్ ద సోల్ పర్పస్ ఆఫ్ లైఫ్? సోల్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే నాకు 1 డేనే లైఫ్. నా దృష్టిలో లైఫ్ అంటే 1 డే. పొద్దున్న లేచామా, హార్ట్ఫుల్గా మంచి పనులు చేసామా, ఎవరికి హామ్ చేయలేదా, యూ వర్క్డ్ హార్డ్ ఫర్ ఎ పర్పస్. ఆ తర్వాత పేరెంట్స్ని బాగా చూసుకున్నామా, చుట్టూరు ఉన్న మన లవ్డ్ వన్స్ని బాగా చూసుకున్నామా, శుభ్రంగా పడుకునేటప్పుడు గుండెల మీద చేతులు వేసుకుని పడుకున్నప్పుడు నో రిగ్రెట్స్ ఉండి, రేపు పొద్దున్న లేస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఓకే ఐ హ్యాడ్ ఎ గుడ్ డే, అయిపోయింది. సో రిలేషన్షిప్స్లో సిట్యుయేషన్షిప్, ఫ్లర్టేషన్షిప్, ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క షిప్ తయారైంది. సో మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ చూస్తున్నాము. అండ్ వాట్స్ ద కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ యూ హ్యావ్ టువర్డ్స్ దాట్? ఎన్ని షిప్పులు ఉన్నా అది మునక్కుండా ఉండేటట్టు చూసుకోవాలి. అలాంటిది ఏం లేదమ్మా, ఇట్స్ సింపుల్. ఒకళ్ళొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. నేనే తోపు, అవతల ఇది అనుకోకూడదు. ఎప్పుడు నేనే ఇస్తుండాలి, అవతల పడుతుండాలి అనుకోకూడదు. ఎప్పుడు అప్పర్ హ్యాండ్ నాది ఉండాలి, తొక్కతోలు అలా అనుకోకుండా ఇద్దరు ఈక్వల్స్ ఒకళ్ళొకళ్ళు ట్రస్ట్ చేసుకుని, నేనంత పర్ఫెక్ట్ కాదు కదా, అలాగే అవతల మనిషి కూడా అంత పర్ఫెక్ట్ కాదు. నాలో ఫాల్ట్స్ ఉంటాయి, గుడ్ ఇది ఉంటుంది, అవతల వాళ్ళ దాంట్లో కూడా అదే ఉంటాయి. యూ యాక్సెప్ట్ అండ్ లవ్ అదర్ పీపుల్స్ ఫాల్ట్స్ అండ్ యూ ఏమనాలి, ఫాల్ట్స్ ఏదైతే భరించాలి, లవ్ ఏదైతే ఉందో, మంచి ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేయాలి అండ్ నేర్చుకోవాలి దాని నుంచి. అంత అయిపోతుంది. హూస్ పర్ఫెక్ట్ చెప్పు. అడ్జస్ట్మెంట్ ఉండాలి. నువ్వు అంత ఇష్టపడుతున్నావా, భరించు. నిన్ను కూడా అవతల భరిస్తున్నారు కదా. ఓకే. అంటే మీ చుట్టూ చాలా లవ్ స్టోరీస్, ఫ్రెండ్స్ స్టోరీస్ ఉంటాయి కదా. ఈ ఈగోస్ వీటి వల్లే జనరల్ గా ఇది అవుతాయి. నేనెందుకు తగ్గాలి, నేనెందుకు సారీ చెప్పాలి. ఓకే. తప్పు నీది కాకపోయినా నువ్వు సారీ చెప్పేయి, వెళ్ళి బతిమాలు కన్విన్స్ చేసుకో. ఒక్కసారి సారీ చెప్పడం తర్వాత ఆ మనిషి రియలైజ్ అవుతారు కదా, అరే అవును తప్పు నాదే కదా, ఈ మనిషి ఒక సారీ చెప్పాడు కదా అని మళ్ళీ ఇదవుతారు. ఓకే. ఆ కోపం ఉన్నప్పుడు, ఆ అగ్రెషన్ ఉన్నప్పుడు నువ్వు ఇంకా వాదనని పెంచుకోకు. అరుపులు జుట్టు బిక్కోవడాలు అవుతుంది అప్పుడు. దాని మీద ఆ టైంలో కామ్గా ఉండి అప్పుడు కామ్ డౌన్ అయిపోయి అవతల మంచి కొంచెం స్పేస్ ఇచ్చి కొంచెం కంఫర్ట్ ఇచ్చావు అనుకో, తర్వాత వాళ్ళే రియలైజ్ అవుతారు. వాళ్ళే రియలైజ్ అయ్యి నీ దగ్గరికి వస్తారు. యాజ్ సింపుల్ యాజ్. సో చుట్టూ చాలా స్టోరీస్ అండ్ ఆల్ చూసే ఉంటారు, చూసే ఎన్ని వచ్చినాయి. అండ్ ఆల్సో దిస్ అ పాజిటివ్ సైడ్ టు దట్. సో మంచి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్ కూడా ఉంటాయి. సో అలాంటి లవ్ స్టోరీస్ చూసినప్పుడు ఓకే ఈవెన్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు గుడ్ రిలేషన్షిప్, అలాంటి మోటివేషన్ వస్తూ ఉంటుందా? ఏది అంత సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అనేది ఉండదు మా. బయటికి కనిపించేది వేరు, లోపల ఉండేది వేరు. ప్రతి దాంట్లో చిన్న చిన్న హికప్స్ ఉంటాయి. రోడ్ ఎప్పుడు స్మూత్ గానే ఉండి అబ్బా వీళ్ళు ఎలా ఉన్నారు అంటే, అలా ఉన్నారు అంటే వెనకాల ఎవడు కొట్టుకుంటాడు, ఇద్దరు ఫేసులు ఇలా అలాంటి ఆలోచన వచ్చే రోజులు వచ్చేసినాయి ఉంటాయి. అండ్ అలాగే బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి చాలా మంది. ఇప్పుడు ఎక్కువ పెద్దవాళ్ళు ముసలివాళ్ళ దగ్గర చూస్తుంటే వాళ్ళ దగ్గర బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ట్రూ. ఆ జనరేషన్ అది వేరు, వాళ్ళు ఇచ్చుకునే రెస్పెక్ట్లు వేరు, అవన్నీ ఉంటాయి. అలా అనుకోను. ఐ మీన్ ఇప్పటిదాకా ఎవరి దగ్గర విషయంలో అయితే నేను అలా అనుకోలేదు. వీళ్ళ
వీళ్ళలాగా నాకు లవ్ స్టోరీ ఇలాంటి లవ్ నాకు ఎప్పుడు వస్తుంది ఆ బొక్క బుషను అవన్నీ నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే, అంత ఆదర్శమైన కపుల్ నాకు ఇంకా తగలేదు. ఓకే, ఇది ఒక బాయ్స్ పర్స్పెక్టివ్ నుండి అడుగుతున్న క్వశ్చన్ మాత్రమే. సో బేసిక్గా గర్ల్స్ లవ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లో ఓకే అబ్బాయి మంచిగా ఉన్నాడా, మనతో లవ్ చేస్తున్నాడా, ఇవన్నీ చూస్తారు. ఎండ్ ఆఫ్ ద డే పెళ్లి చేసుకునే టైంకి సెటిల్డ్ ఉన్నాడా లేదా, కన్వీనియన్స్ మ్యాటర్స్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఆ బ్రేకప్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ వాళ్ళు సెటిల్ అవ్వలేదు, ఇంకా పైసలు లేవు, మెయిన్ రీజన్స్. సో మోస్ట్ ఆఫ్ ద బ్రేకప్స్ ఈ ఆస్పెక్ట్స్ మీద జరుగుతున్నాయి అనేది జనరలీ మనం చూస్తుంటాం. మీరు చూసే ఉండొచ్చు. వాట్ డు యూ? నేను రెండు పక్కల చూసాను. యాక్చువల్లీ బ్లైండ్గా లవ్లో పడిపోయి ఆడంత ఎదమైనా సరే యూనో కష్టపడి డబ్బులు సంపాదించి వాడిని పోషించి వాడేమో ఇంకా ఎవరినో దేకి వీళ్ళను వదిలేసి వీళ్ళని ముంచేసిన ఈ కూడా అబ్బాయిలను కూడా చూసాను. అట్ ద సేమ్ టైం అబ్బాయిల విషయంలో కూడా చాలా సిన్సియర్గా జెన్యూన్గా లవ్ చేసి యూనో అమ్మాయి అబ్బాయిని ముంచేయడం అట్లాంటిది కూడా చూశాను. ఆ తర్వాత ఇంకెవరో కావాల్సి వచ్చారు, ఇంకా హైలకు కావాల్సి, అలా అన్ని కేసెస్ని చూశాను. కాబట్టి ఇట్ ఎగ్జిస్ట్ ఆన్ బోత్ ద సైడ్స్. అది నీకేం కావాలో నీకు ఆ టైంలో క్లారిటీ లేదు. ఆ టైంలో నీకు ఇంత పిచ్చి ప్రేమ కావాలనిపించింది, సినిమాలన్నీ బాగా ఎక్కువ చూసేసావు, లవ్ స్టోరీస్ బాగా ఎక్కువ చూసావు, వెనకాల పడి కుర్రోడు ఫీల్మేలో ఉంటూ తిరగాలనిపించింది. ఆ టైంలో నీకు అది నచ్చింది. అదే ఫ్యూచర్లో నచ్చట్లే నీకు. ఫ్యూచర్లో ఇంకా ఒక రిచ్గా అలాగా సూట్ వేసుకుని అలా జింగ్ 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 ఓ కమాన్ బేబీ అనే హస్బెండ్ కావాలనిపిస్తుంది నీకు. నువ్వు మారిపోయావు. యాజ్ సింపుల్ as that. It's people change, their preferences change and their choice change. ఆ టైంలో అలా కావాలనిపించింది ఇది చేసావు, వాడేంటి మరి. అలాగే ఇద్దరు సైడ్స్ ఉన్నారు ఇలా. సో మీరు చాలా చూసాను అంటున్నారు కదా, సో దాంట్లో ఒక అంటే దిస్ ఇస్ లైక్ చాలా అన్యాయం జరిగింది వీళ్ళకి, ఆర్ మేబీ ఒక వైల్డెస్ట్ స్టోరీ అలా ఏదైనా ఉందా ఎక్స్పీరియన్స్? ఉన్నాయి, చూశాను. ఫిజికల్ అబ్యూస్కి గురైన వాళ్ళు చూశాను. జస్ట్ ప్రేమిస్తున్నారు కాబట్టి భరించే వాళ్ళని చూశాను. ఈవెన్ దో దే నో దట్ యూనో వాళ్ళు ఛాన్స్ ఇవ్వకపోతే అవతల వాళ్ళు అలా అయినా తెలిసి కూడా ప్రేమలో బ్లైండ్గా పాపం లవ్ చేసే వాళ్ళని కూడా చూశాను. అమ్మాయిల్ని చూశాను, అబ్బాయిలని చూశాను. That's how it is. Nice talking to you. Thank you. Yeah. That's how it is. Snigdha Naini for us. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.